రెడ్ క్రాస్ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి పారిశుద్ధ్య కార్మికులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. పట్టణ 30వ వార్డులోని పారిశుద్ధ్య కార్మికులు 16 మందికి శానిటేషన్ సామాగ్రి, సబ్బులు, చీరలు, జ్యూస్, బిస్కెట్ ప్యాకెట్లను బుధవారం సాయంత్రం పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి సౌజన్యంతో సమకూర్చిన వనరులను తెనాలి మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్ ఆఫీస్ మేనేజర్ జైకర్, రెడ్ క్రాస్ సభ్యులు సాంబశివరావు, వార్డు సూపర్వైజర్ రాజేష్, రెడ్ క్రాస్ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి పాల్గొన్నారు. భారత రెడ్ క్రాస్ సొసైటీ మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా హెన్రీ డ్యునాంట్ అనేటువంటి ఒక స్విట్జర్లాండ్ పర్సన్ ఈ రెడ్ క్రాస్ సొసైటీని వరల్డ్ వార్లో ముఖ్యంగా గాయాలు పడినటువంటి వ్యక్తులకు సేవ చేయడం కోసము ఒక సొసైటీని ఏర్పాటు చేశారు. అది ఎంతెంత వడ్డీడంత అనేటట్టు ప్రపంచవ్యాప్తంగా ఈ సొసైటీ విస్తరించింది. ఆ సొసైటీ భారతదేశంలో కూడా విస్తరించింది. ఆ సొసైటీ తరఫున మన తెనాలి పురపాలక సంఘం పరిధిలో భానుమతి గారు అండ్ అదర్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా మా తెనాలి అర్బన్లో 30వ వార్డుకి సంబంధించి 9వ డివిజన్లో ఉన్నటువంటి ఒక 16 మందికి శానిటేషన్ వర్కర్స్కి ఆ శానిటేషన్ మెటీరియల్ నాప్కిన్స్ కానీ, సోప్స్ కానీ, ఆయిల్ కానీ, బట్టలు, డ్రింక్ బాటిల్స్, న్యూట్రియంట్స్ ఇట్లాంటివన్నీ కూడా, బ్రషెస్, ఇవన్నీ కూడా ఒక సుమారుగా ఒక 12-14 రకాలైనటువంటి కిట్స్ కలిపి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్వచ్ఛంద సంస్థ తరఫున మా మున్సిపల్ ఎంప్లాయీస్ యొక్క కష్టాన్ని గుర్తించి శానిటేషన్ వర్కర్స్కి ఇవి సొసైటీ తరఫున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున 30వ వార్డు పారిశుద్ధ్య కార్మికులకి ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున ఇచ్చేవాళ్ళము. అప్పుడు నేను సిక్ అయి ఉండటం వల్ల ఇవ్వలేకపోయాను. వారికి మరి ఒక చీరాను, నిత్యావసర వస్తువులు మా రెడ్ క్రాస్ తరఫున మరి మన కమిషనర్ గారిని అడగంగానే ఆయన నా మాట మన్నించి మరి ఆయన ఆఫీసుకు తీసుకొచ్చి ఇవ్వటం అనేది మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే కమిషనరు మరి ఆఫీస్కి వచ్చి ఇవ్వండి అంటం అనేది, మా కార్మికులను తీసుకొచ్చి ఇవ్వటం అనేది చాలా గర్వించదగిన విషయం. ముందు మా కమిషనర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మా కార్మికులు కూడా మరి నా మాట మన్నించి ఎప్పుడూ కూడా మరి నాకు ఎదురు చెప్పకుండా చెప్పిన పని చక్కగా చేస్తారు. అందుకే నాకు వీళ్ళకంటే ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. మా ఛాయాశక్తిలో, మా చేతైన పరిధిలో ఏదో ఒకటి మా రెడ్ క్రాస్ తరపున వీళ్ళకి సహాయపడతాను.